गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు అర్పించి గీతామాత దివ్య చరణములకు ప్రణమిల్లి మద్గురుదేవులు శ్రీ మాధవానంద స్వాముల వారి దివ్య చరణములకు సాష్టాంగ నమస్కారములు అర్పించి ఇంతవరకు మనము 5వ అధ్యాయము కర్మ సన్యాసం యోగం గురించి చెప్పుకున్నాము. ఇవాళ 6వ అధ్యాయము ఆత్మ సంయమం గురించి మనము విచారించుకుందాం. ఈ 6వ అధ్యాయాన్ని ఆత్మ సంయమ యోగం అని అంటారు. దీంట్లో ఎక్కువగా ధ్యాన విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి ధ్యాన యోగం అని కూడా కొందరు మహనీయులు దీన్ని వర్ణిస్తున్నారు. భగవంతుడు ఆ 5వ అధ్యాయంలో చెప్పినటువంటి యొక్క విషయాలని దాని యొక్క సారాన్ని మరొకసారి అర్జునుడికి తిరిగి చెప్తున్నాడు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రిత కర్మఫలం అంటే కర్మఫలాన్ని ఆశ్రయించకుండా ఎవడైతే తన సకల కర్మలను ఆచరిస్తాడో కార్యం కర్మ కరోతి యః అట్టివాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అని భగవంతుడు చెప్తున్నాడు. వాడు గృహస్థుడు కానీ సన్యాసి కానీ కర్మఫలాన్ని ఆశించకుండా సకల కర్మలు ఎవడైతే చేస్తున్నాడో అటువంటి వాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అంటున్నాడు భగవంతుడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. అర్జున, సన్యాసం అని దేన్ని అంటారో దాన్నే కర్మయోగం అని కూడా అంటారు. సంకల్పాలను త్యజించకుండా ఎవడు కూడా యోగి కాలేడు, సన్యాసి కాలేడు. సంకల్పాలను త్యజించిన వాడే యోగి కాగలుగుతాడు, సన్యాసి కాగలుగుతాడు అంటున్నాడు. ఇక్కడ సంకల్పాలు త్యజించడమే ముఖ్యం కానీ వాడు యోగ్యా సన్యాసియా అనేది ముఖ్యం కాదు. సర్వ సంకల్పాలను ఎవడు త్యజించినాడో అటువంటి వాడే సన్యాసి కానీ యోగి కానీ కాగలుగుతాడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ
శమః కారణముచ్యతే. ఈ ధ్యాన యోగాన్ని పడేగోరున్నటువంటి యొక్క సాధకునికి నిష్కామ కర్మయోగమే సాధనం. నిష్కామంగాను కర్మయోగాన్ని ఆచరిస్తూ పోతే, నిష్కామ కర్మను ఆచరిస్తూ పోతే దాని ద్వారా నీకు ధ్యానాన్ని చేసేటువంటి యొక్క శక్తి లభిస్తుంది అన్నట్టు. ఆ ధ్యానానికి మొదలు నిష్కామ కర్మ చేయడము తప్పనిసరి అన్నట్టు. నిష్కామ కర్మ చేసినప్పుడే నీకు ధ్యానములో మనస్సు స్థిరపడుతుంది. ఏ కోరికలు లేకుండా నువ్వు కర్మలను ఆచరించేది ప్రారంభించినట్లయితే దాని ద్వారా నీకు ధ్యానములో మనసు స్థిరంగా నిలవగలుగుతుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఇక యోగారూఢునికి శమం అంటే శమము, దమము ఇటువంటి యొక్క ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము యోగారూఢునికి అవసరము. దాని ద్వారానే వాడు యోగారూఢుడు కాగలుగుతాడంటున్నాడు. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియార్థములైనటువంటి యొక్క ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదుల యందు ఆసక్తి లేకుండా, ఏ కర్మముల యందు కూడా తగులు కొనకుండా, సర్వ సంకల్పాలనైతే ఎవడైతే వదిలినాడో అటువంటి వాణ్ణి యోగారూఢుడని చెప్పబడతాడు. అటువంటి వాణ్ణి యోగారూఢుడు అంటారు అర్జున అని చెప్తున్నా. తర్వాత ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. గురువు కానీ శాస్త్రాలు కానీ మార్గాన్ని చూపించగలుగుతాయి కానీ లక్ష్యాన్ని నిన్ను చేర్చలేవు. మార్గాన్ని మాత్రం చూపిస్తాయి గురువు కానీ శాస్త్రములు కానీ పెద్దలు కానీ. ఈ రకంగా నీవు సాధన చేసినట్లయితే, ఈ దారి వెంబడి పోయినట్లయితే నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు నాయనా అనే చెప్తారు. కానీ నిన్ను తీసుకుపోయి ఎత్తుకొని పోయి తల మీద పెట్టుకొని ఆ గమ్యం చోట దించే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల నీకు మార్గాన్నే నిర్దేశిస్తారు, అంతేగాని సాధన మాత్రం నీవే చేయవలసింది. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఉద్ధరించేవారు బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా ఉద్ధరించలేడు. ఎప్పుడైతే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలని దృఢ సంకల్పం చేసుకుంటావో అప్పుడే నీవు ఉద్ధరింపబడతావు. కానీ ఎవరి వల్ల కూడా నువ్వు ఉద్ధరింపబడలేవు. కావున నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నాత్మానమవసాదయేత్, నిన్ను నీవు అధోగతి పాలు చేసుకోవద్దు. ఈ మానవ జన్మలో ఉన్నటువంటి ఒక విశేషత ఏమి అంటే, ఇక్కడ నువ్వు మంచి కర్మలు చేసి శుద్ధమైనటువంటి యొక్క ఉన్నతమైనటువంటి యొక్క సాధనలు చేసి ఆ భగవంతుణ్ణి పొందవచ్చు. నీవు కోరేటువంటి యొక్క కోరికలను కూడా పొందవచ్చు. లేదా ఏ సాధన చేయకుండా పశువులాగా వర్తించి పశుతుల్యుడవై జీవితాన్ని గడిపి మళ్ళీ పశుపక్షి క్రిమికీటకాదులో అయినటువంటి యొక్క అధోజన్మలకు పోవచ్చు. ఇక్కడ నుండి దేవతా జన్మాన్ని సంపాదించవచ్చు. నీవు సాక్షాత్తు భగవంతుని భక్తి చేసి భగవంతుని కూడా పొందవచ్చు. వేరే ఇతర దేవతలకు కూడా ఇటువంటి డైరెక్ట్గా అంటే ఆ దేవతలందరూ కూడా మానవ జన్మ ఎత్తి భగవంతుని భక్తి చేసి భగవంతుని పొందాలని ఊవిలూడుతుంటారట. అందువల్ల స్వర్గలోకంలో కూడా సాక్షాత్ భగవంతుని పొందేటువంటి యొక్క వీలు లేదు. అక్కడ కేవలం చేసినటువంటి యొక్క పుణ్యాన్ని భోగించడము అనుభవించడమే తప్ప సాధనకు అక్కడ చోటు లేదా. అందుకే ఒక మహర్షిని నీవు స్వర్గలోకానికి రావయ్యా అంటే అక్కడ నేను భజన చేసుకోవచ్చునా, భగవంతుని సాధన చేసుకోవచ్చునా అంటే లేదు నాయన, ఇక్కడ నువ్వు చేసినటువంటి యొక్క పుణ్యాన్ని అనుభవించడమే అక్కడ, కానీ అక్కడ కొత్త కర్మ చేయడానికి వీలు లేదని చెప్పేసరికి అయితే నాకు అవసరం లేదా స్వర్గం అన్నాడట ఆ మహనీయుడు. అదేవిధంగా
అధమ జీవులైనటువంటి యొక్క కుక్క, నక్క, గాడిద, పులి ఇటువంటి యొక్క జీవరాశులకు కూడా ఈ కొత్త కర్మను చేసేటువంటి యొక్క అవకాశం లేదు. అక్కడ కూడా ఇదివరకు చేసిన కర్మను అనుభవించడమే తప్ప భోగించడమే కత్త. అవి భోగ జన్మలే కానీ ఇటు పశుపక్షాది క్రిమికీటకాదులు అటు దేవతలందరూ కూడా కేవలం భోగజీవులే కానీ కర్మజీవులు కాదు. కేవలం కర్మక్షేత్రము మానవలోకమే, భూలోకమే. కాబట్టి ఇక్కడి ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఆ భగవంతుడు పొందే కొరకే ఈ భగవంతుడు కరుణించి ఈ మానవ జన్మ ఇచ్చినాడు. కాబట్టి అటువంటి భగవంతుని పొందేటువంటి ఒక సాధన చేసి మన జన్మలను మనము సార్థకపరచుకోవాలి. అందుకొరకే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మనః. నీకు నీవే శత్రువు, నీకు నీవే మిత్రుడు. నీవు ఏ విధంగా అయితే నీ అభ్యున్నతి పొందేటువంటి యొక్క సాధన నువ్వు చేయగలిగినప్పుడు నీకు నీవే మిత్రుడు అవుతావు. అటు కాకుండా పాపకర్మలు చేస్తూ నీకు నీవే శత్రువు అయిపోతావు నాయన. అందుకొరకు నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని భగవంతుడు నొక్కి చెప్తున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాదితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరి మనసైతే నిగ్రహింపబడ్డదో, వాని చెప్పు చేతల్లో నడుస్తుందో అటువంటి మనస్సే వానికి మిత్రుడు, బంధువు. ఎవరి మనసైతే వాడు చెప్పినట్టు వినకుండా విచ్చలవిడిగా దాని ఇష్ట ప్రకారంగా నడుస్తుందో అటువంటి దానివల్ల వాడు అధోగతి పాలవుతాడు. కాబట్టి అటువంటి మనస్సే వానికి శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాదితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అటువంటి యొక్క నిగ్రహింపబడినటువంటి యొక్క మనస్సు నీకు శత్రువుగా పనిచేస్తుంది, నిన్ను అధోగతి పాలు చేస్తుందని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. శీతోష్ణ సుఖ దుఃఖములందు మానవమానముల యందు సమస్థితి కలిగినటువంటి యొక్క భక్తుడికి, సమస్థితి కలిగినటువంటి యొక్క సాధకునికి వాని యొక్క మనస్సు ప్రశాంతత పొంద చల్లబడి అప్పుడు వాని యొక్క మనస్సు పరమాత్మలో సులభంగా నిలవగలుగుతుంది. సులభంగా వాడు భగవంతుడి యొక్క ధ్యానాన్ని చేయగలుగుతాడు. ఎందుకు? వాని యొక్క మనస్సు శీత ఉష్ణాలల్లా, మానవమానాలల్లా, సుఖ దుఃఖాలల్లా సమభావాన్ని పొందినది. కాబట్టి వాడు సుఖంగా, సులభంగా, సుగమంగా ఆ యొక్క భగవద్ధ్యానం చేయగలుగుతాడు అని భగవంతుడు మనందరికీ ఆ శీతోష్ణ సుఖ దుఃఖాలలో, మానవమానాలలో సమంగా ఉండేటువంటి యొక్క కళను, వేదాంత యొక్క సారాన్ని గ్రహించి ఆ కళను నీవు సాధించినట్లయితే ఇక నీ యొక్క మనసు సులభంగా భగవంతుని యందు నిలుస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అటువంటి యొక్క మహనీయుడు శాస్త్రజ్ఞానముతోటి, అనుభవ జ్ఞానముతోటి తృప్తి చెందినాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విదితేంద్రియః. ఇంద్రియాలన్నింటినీ జయించి వాడు తన ఆత్మయందే స్థిరంగా ఉండేది. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చి వాని ముందు పోతూ ఉన్నా కూడా వాడు కూటస్థుని మాదిరిగా, కూటం అంటే ఆ కమ్మరి వాణి కొలువు దగ్గర ఉండే భూమిలో పాతబడి ఉంటుంది, కంసాలి ఇంట్లో కూడా ఉంటుంది. దాని మీద కత్తులు, కటారులు ఎన్నో 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 మారిపోతూ ఉంటాయి, కానీ ఆ కూటము స్థిరంగా ఉంటుంది. అంటే మారిపోయే వస్తువులన్నీ దాని మీద మారిపోతూ ఉంటాయి.
అనేక రూపాలు ధరిస్తూ ఉంటాయి, కానీ ఆ కూటం మాత్రము ఎప్పటి వలనే శాశ్వతంగా అదే ప్రకారంగా ఉంటుంది. ఆ విధంగా కూటస్థుడై ఆ ఆత్మయందే స్థిరమై ఉన్నవాడై ఇంద్రియాలను జయించి అటువంటి వాడు యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచన. అటువంటి వాడే యోగ్యమైనటువంటి వాడు, అటువంటి సాధకుడే యోగ్యుడు. అటువంటి వానికి బంగారము మట్టి రాయి యందు సమభావం కలుగుతుంది. వాడు మట్టికి రాయికి బంగారానికి భేదాన్ని చూడడు, అన్నిటిలో ఆత్మనే దర్శిస్తాడు అని భగవంతుడు చెప్తూ వచ్చే శ్లోకంలో ఇంకా దాన్ని వివరించి చెప్తున్నాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఎన్నెన్నో గొప్ప సాధనలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు, అటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాం, భ్రమపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఏమంటున్నానంటే సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఎవడైతే సుహృత్తులు అంటే మన మేలు కోరేవారు, మిత్రులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేష్యులు అంటే మనల్ని ద్వేషించేటువంటి వారు, పగవారు, బంధువులు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు. సాధు పురుషుల యందు కూడా పాపాత్ముల యందు కూడా ఎవడైతే సమబుద్ధితో సమాన భావంగా భగవంతుణ్ణి ఆత్మను దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడే గొప్ప యోగి, అటువంటి వాడే విశేషమైనటువంటి యొక్క సాధకుడు, అటువంటి వాడే గొప్పవాడని భగవంతుడు చెప్తున్నాడు. యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. యోగి అయినటువంటి వాడు ఏకాంత స్థలములో నివసిస్తూ అపరిగ్రహ, ఏ వస్తువులను ఆ వస్తువులన్నీ కావాలని జమ చేసి పెట్టి ఇంట్లో ఒక మూలకన్నీ జమ చేస్తూ పెట్టేటువంటి యొక్క గుణము లేకుండా, అపరిగ్రహ, ఏ వస్తువును స్వీకరించకుండా, ఏకాకీయత చిత్తాత్మ, ఎప్పుడు ఆ మనసును నిగ్రహించే పనిలో వాడు ఉంటూ ఆ యోగాన్ని ఆ విధంగా చేస్తూ ఉండాలి. తన ఆత్మయందే తాను స్థిరంగా ఉంటూ ఏ వస్తువులను గ్రహించకుండా యోగాన్ని చేయాలి అని భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇంకా ఆ ధ్యానం చేసేటువంటి యొక్క స్థలం ఏ విధంగా ఉండాలంటే శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్థితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. శుభ్రమైనటువంటి యొక్క స్థలములో అంటే మన ఇంట్లోనే ఒక దేవ మందిరాన్ని, లేకపోతే కనీసం చిన్నగా ఇల్లుంటే ఓ గజం ఎటు గజం మందం స్థలాన్ని కేటాయించుకొని దాన్ని శుభ్రంగా ఉంచుకొని అక్కడ ధ్యానం చేయాలి అంటుంటాం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్థితం. అది ఎత్తుగా ఉండొద్దు, మిగుల ఎత్తుగా ఉంటే ఆ ధ్యానం చేస్తూ నిద్ర వచ్చినట్టే పడిపోతాం. పల్లంగా ఉన్నట్టంటే నీ మనసు నిలవదు. ఆ విధంగా ఎత్తు కాకుండా మిగుల పల్లం కాకుండా ఉండేటువంటి ఒక ప్రదేశంలో చాప మీద చర్మాన్ని, ఆ చర్మం మీద వస్త్రాన్ని పరుచుకొని దిట్టంగా కూర్చొని ధ్యానం చేయాలంటాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుత్థితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ఆ విధంగా దృఢంగా కూర్చున్న తర్వాత తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ విధంగా తన మనస్సును ఏకాగ్రం చేసి ఆ విధంగా ధ్యాన యోగాన్ని సాధకుడైనటువంటి వాడు
చేయాలి అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏ విధంగా కూర్చోవాలి, ఎట్లు ఉండాలి మన యొక్క శరీరం ధ్యానం చేసేటప్పుడు అనే విషయాన్ని విపులీకరిస్తున్నాడు భగవంతుడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః. శరీరాన్ని, వెన్నుపూసను, మెడను, నీ యొక్క శిరస్సును కరెక్ట్గా ఇట్లా కట్టబెడితే బరబ్బర్ సరా ఉండాలన్నట్టు. చక్కగా ఇట్లా ఉండకూడదు, వంగి ఉండకూడదు. ఆ విధంగా సమం కాయ శిరోగ్రీవం, తన యొక్క శరీరాన్ని, మెడను, శిరస్సును నిఠారుగా పెట్టి కూర్చోవాలి, వంగి కూర్చోవద్దు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్. తన యొక్క ముక్కు కొననే చూస్తూ అటు ఇటు దిశలు చూడకుండా ధ్యానం చేసేటప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, భార్య ఏం చెప్తుంది, కొడుకులు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ఏ దిక్కులు చూడకుండా సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్, తన ముక్కు కొనను మాత్రమే చూస్తూ భ్రూమధ్యంలో దృష్టి పెడుతూ అటు ఇటు దిక్కులను చూడకుండా ధ్యానాన్ని కొనసాగించాలి అని చెప్తున్నాడు భగవంతుడు. మనమేకాగ్రము చేయుటెక్కువ కర్మమును జ్ఞాన తపములు తక్కువ. మనసు ఏకాగ్రం చేయడమే చాలా శ్రేష్టమైంది. నువ్వు ఎన్ని జపాలు చేసినా, ఎంత శాస్త్రజ్ఞానం సంపాదించినా అది లాభం లేదు. దానికంటే భిన్న అయినదే ఈ మనస్సును ఏకాగ్రం చేసే స్థితి. ఈ మనసును ఏకాగ్రం చేసే కొరకే నీకు ఇన్ని శాస్త్రాలు, ఇన్ని గురువులు, ఇంత సత్సంగం మనం విని దాని కొరకే, ఆ మనస్సును ఏకాగ్రం చేసే కొరకే ఇవన్నీ సాధనలు పనికి వస్తాయి. కానీ ఈ మనసును ఏకాగ్రం చేసేటువంటిది చాలా శ్రేష్టమైనది అని భగవంతుడు చెప్తూ, మనమేకాగ్రము చేయుటెక్కువ కర్మమును జ్ఞాన తపములు తక్కువ వినుకు సాజిన వస్త్రాసనమున కూర్చుండి తను శిరోగ్రీవములను తిన్నగా. తను, శిరస్సు, గ్రీవం ఇవి చక్కగా పెట్టాలట. తను శిరోగ్రీవములను తిన్నగా ముక్కు కొరను మాత్రమే చూచి కోరికలు దునిమి సంకల్పములు విడచిన. ఆ ముక్కు కొరనే చూస్తూ కోరికలన్నిటి నశింపజేసి సంకల్పాలను వదిలినట్లయితే, ముక్కు కొరను మాత్రమే చూచి ముక్కు కొరను మాత్రమే చూచి కోరికలు దునిమి సంకల్పములు విడచిన మనసు పవనము లేని దీపమునను ఉనను బ్రహ్మమును వందును. అప్పుడు కోరికలను త్యజించి సంకల్పాలను వదిలి నీవు ఆ ధ్యాన యోగానికి నీవు ప్రారంభించినట్లయితే, మనస్సు ఆ పవనము లేని దీపం అంటే గాలి లేని చోట దీపం ఏ విధంగా ప్రశాంతంగా వెలుగుతుందో ఆ విధంగా నీ మనస్సు ప్రశాంతంగా తయారై ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందుతుందని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి గీతార్థసారము వినుము నవనీతము చేకోను విధము వినుకు సాజిన వస్త్రాసనమున కూర్చుండి తను శిరోగ్రీవములను తిన్నగా ముక్కు కొరను మాత్రమే చూచి కోరికలు దుర్వి సంకల్పములు విడచిన మనము పవనము లేని దీపమునను నను బ్రహ్మమును బంధును. గీతార్థసారము వినుము నవనీతము చేకోను విధము. ఆ విధంగా ధ్యానం చేసినట్టయితే ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. నాయందే మనసును నిలిపి మత్పరంగా అంటే నా పరాయణుడు అయ్యి యుక్త ఆసీత మత్పరః బ్రహ్మచారి వ్రతాన్ని స్వీకరించి ప్రశాంతాత్మా విగతభీః తన మనస్సును చల్లగా తయారు చేసి అంటే ప్రశాంతంగా ఉండాలి.
విగతభీ అంటే భయాన్ని వదిలేసినాడు. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్య. ఎప్పుడు ప్రశాంతంగా తయారవుతుంది మనసయ్యా? నీ మనస్సును నీవు సంయమం చేసినప్పుడు, నిగ్రహించినప్పుడు ఆ మనస్సు విషయాలను వదిలి ప్రశాంతంగా ఉంటుంది అంటుండే భగవంతుడు. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీతమత్పర. అటువంటి వాడు సులభంగా అనాయాసంగా నా యందు మనసును పెట్టగలుగుతాడు, వాడు నన్ను పొందగలుగుతాడు అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. ఆ తర్వాత యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధంగా కట్టుబాట్లతో యోగాన్ని ఎవడైతే చేస్తూ ఉన్నాడో అటువంటి వాడు తన మనసును నియమించి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం, శాంతమైనటువంటి యొక్క నిర్వాణమైనటువంటి యొక్క పరమమైనటువంటి యొక్క నా యొక్క మత్సంస్థామధిగచ్చతి, నా యొక్క పరంధామాన్ని పొందుతాడయ్యా అటువంటి యోగి అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఇటువంటి యోగము ఎవరికి అబ్బుతుంది అంటే నాత్యస్తతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఏ అర్జున, ఇది బాగా తిని గొంతు వరకు తిని ఎగబోస్తూ అని పడుకుండే వారికి ఈ యోగము పట్టుబడదయ్యా. బాగా తిని దమ్ము తీస్తూ ఉండేటువంటి వానికి ఈ యోగం పట్టుబడదు. నచైకాంత మనస్నతః, ఎప్పుడు ఉపవాసాలు అంటూ మొత్తం శరీరాన్ని అంతా ఎండబెట్టి భోజనమే చేయకుండా ఉండేటువంటి వానికి కూడా ఈ యోగం పట్టుబడదు. నాత్యస్తతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య, ఎప్పుడు నిద్రపోయేవానికి కూడా ఈ యొక్క యోగం పట్టుబడదు నాయన. జాగ్రత్తో నైవ చార్జున, రాత్రిళ్ళు మేల్కుంటూ సినిమాలు చూస్తూ లేదా టీవీలు చూస్తూ ఎప్పుడు ఏదో ఒక భ్రష్ట సాహిత్యం చదువుతూ రాత్రులంతా గడుపుతూ నిద్ర లేకుండా ఉండేటువంటి వానికి కూడా ఈ యోగం పట్టుబడదు. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. మరి ఎవరికయ్యా ఈ యొక్క యోగం పట్టుబడుతుందంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేసేటువంటి యొక్క యోగము యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఇటువంటి యొక్క దుఃఖాన్ని హరించేటువంటి యొక్క ఈ యోగము మితంగా భుజిస్తూ మితమైన నిద్ర, మితమైన వ్యవహారము ఎవడైతే చేస్తూ ఉంటాడో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య, అంటే మితంగా నిద్రించేవానికి, ఎంత అవసరమో అంతే నిద్రించేవానికి ఈ దుఃఖనాశకమైనటువంటి యోగము సులభంగా సిద్ధిస్తుంది అర్జున అంటున్నాడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో, అన్ని కామనల యందు కూడా నిస్పృహుడై, ఏ కోరికల యందు కూడా స్పృహ లేకుండా ఉండి ఎవడైతే తన మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచగలుగుతాడో, పెట్టగలుగుతాడో అటువంటి వాడు యుక్త ఇత్యుత్తతే తదా, అటువంటి వాడు యోగ్యుడయ్యా, వాడు శ్రేష్టమైనటువంటి యొక్క సాధకుడు,
వాని మనస్సు చల్లబడింది. అందువల్ల అన్ని కామనలను వాడు త్యజించినాడు కాబట్టి, అన్ని కామనల యందు కూడా స్పృహ లేకుండా ఉన్నాడు కాబట్టి వాని యొక్క మనస్సు స్థిరంగా ఆత్మయందు నిలవగలుగుతుంది అంటున్నాం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఈ విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాము. గాలిలో లేని చోట పెట్టిన దీపం ఏ విధంగా ప్రశాంతంగా వెలుగుతుందో ఆ విధంగా సర్వ సంకల్పాలను త్యజించినటువంటి యొక్క వాని మనస్సు సుగమంగా సులభంగా ఆ భగవంతుని యందు స్థిరపడి అటునిటు కదలకుండా ఉంటుంది అంటున్నాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎక్కడైతే చేరిన తర్వాత నీ చిత్తము చల్లబడుతుందో, చిత్తము ఇటునటు కదలకుండా ఒకే చోట ఆత్మ ఎందే స్థిరపడుతుందో, యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎక్కడ చేరి నీవు నిన్ను నీవే తెలుసుకొనగలుగుతున్నావో, సంతృప్తిగా ఉండగలుగుతున్నావో, నీలో నీవు తృప్తిగా సంతృప్తిగా ఉండగలుగుతున్నావో అటువంటి యొక్క ఆత్మపదాన్ని, దాన్ని మించినటువంటి యొక్క లాభం కానీ, దాన్ని మించినటువంటి యొక్క సుఖం కానీ ఈ ప్రపంచంలో లేదు అని భగవంతుడు చెప్తూ, సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. అక్కడ మనసు చేరిన తర్వాత అత్యంతికమైనటువంటి యొక్క ఇంద్రియాలకు అందనటువంటి యొక్క సుఖాన్ని నీవు బుద్ధితో గ్రహించగలుగుతావు. బుద్ధి ద్వారా, శుద్ధ బుద్ధి ద్వారా అటువంటి యొక్క సుఖాన్ని చేరుకోవచ్చు అంటున్నాడు భగవంతుడు. మళ్ళా తర్వాత యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ చోట నీ మనసు చేరిన తర్వాత ఇక అంతకంటే మించిన లాభం ఈ ప్రపంచంలో లేదు అనే నిర్ణయం నీకు కలిగిన తర్వాత, అక్కడ నువ్వు స్థిరపడిన తర్వాత నీకు కొంచెం కూడా దుఃఖము నీ మూచూడలేదు, నీ వరకు చేరుకోలేదు అని భగవంతుడు చెప్తూ, మళ్ళా సుఖమాత్యంతికం యత్తద్ తం విద్యా దుఃఖ సంయోగ వియోగం వియోగం యోగ సంహితం. అన్ని దుఃఖాల నుంచి విడిపడడమే తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంహితం. అన్ని దుఃఖాల నుండి నీవు వేరు కావడమే దాన్నే యోగం అంటున్నారు అంటారు. తం విద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంహితం. అన్ని దుఃఖాల నుంచి ఎవడైతే విడిపడతాడో, దుఃఖములు వాని దరికి చేరనేలేవో అటువంటి వాడు చేసేది యోగము, దాన్ని యోగం అంటారు. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస. ఆ స్థిరమైన బుద్ధితోటి, అచంచలమైన మనస్తోటి అటువంటి యోగాన్ని నీవు సాధించు అర్జున అని అర్జును నిమిత్తంగా చేసుకొని మనందరికి కూడా ఈ 6వ అధ్యాయంలో ధ్యాన యోగాన్ని భగవంతుడు చక్కగా బోధిస్తున్నాడు. ఆ తర్వాత సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఏ సంకల్పాలు ఉదయిస్తూ ఉంటాయో ఆ సంకల్పాలన్నింటినీ త్యజించు. వాటిని ఉదాసీనంగా సాక్షివై చూస్తూ ఉండు. అవి ఎన్ని సంకల్పాలన్నా రాని పోని, ఆ సంకల్పాలతో నువ్వు కోరికలను పెంచుకోకు. కోరికలను పుట్టేట్టుగా ఆ సంకల్పాలను నిలవనీకు. ఆ సంకల్పాలతో కూడకు. సంకల్పాలను సాక్షిగా చూస్తూ ఉండు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః అంటే కొంచెం కూడా ఒక్కటి కూడా మిగిలినట్టయితే ఇంకా 12 100 అయిపోతాయి. అందుకొరకు అశేషతః అన్నాడు భగవంతుడు. మిగులకుండా వాటిని త్యజించు. త్యక్త్వా సర్వాన్ అశేషతః
మనసైవేంద్రియ గ్రామం, ఇంద్రియాలను మనస్సును బాగా నిగ్రహించు. మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః, బాగా మనస్సును ఇంద్రియాలను నియమించి శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గుహీతయ, మెల్లమెల్లగా తొందరపాటు పనికిరాదు ఈ ధ్యాన యోగంలో. ఏ యోగంలో కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అని ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ వస్తుంది. అంటే నెమ్మదిగా మరియు సావధానంగా, కేవలం నెమ్మదిగా నడవది, నెమ్మదిగా ఉండాలి, మళ్ళీ జాగ్రత్తగా సావధానంగా ఉండాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అంటే ఎవరైతే సావధానంగా నెమ్మదిగా సాధన చేస్తుంటారో అటువంటి వాళ్ళు జయిస్తారు. ఏ విధంగా అయితే మన చిన్నప్పుడు ఆ తాబేలు కుందేలు కథ మాదిరిగా ఆ తాబేలు స్లోగానే నడుస్తుంది, కానీ స్టడీగా దాని గమ్యాన్ని చేరేదాకా దాని పట్టు వదలలేదు. కానీ కుందేలు కొంతవరకు ఆ తాబేలు ఎప్పుడు వస్తుంది, నన్నేమి గెలుస్తుంది అని కొంత దూరం 4 ఫర్లాంగులు పరిగెత్తిపోయి అక్కడ అది వచ్చే వరకు చూసుకుందామని ఆ చెట్ల పొదలో విశ్రమించింది. అట్లే నిద్రపోయింది. తాబేలు ఎప్పుడో పోయి తన గమ్యాన్ని చేరుకుంది. అందువల్ల దీంట్లో తొందరపాటు అవసరం లేదు. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్, నెమ్మదిగా జాగ్రత్తగా సావధానంగా చేసేటువంటి యొక్క సాధన తప్పకుండా గమ్యాన్ని చేరుతుందని భగవంతుడు చెప్తున్నాడు. శనైరుపరమేత్ బుద్ధ్యాధృతి, నీ యొక్క బుద్ధిని, నీ యొక్క పట్టుదలను ఆ ఆత్మయందు నిలుపు. నీ యొక్క మనస్సును, బుద్ధిని, పట్టుదలను ఆత్మయందు నువ్వు స్థిరపరిచినట్లయితే శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గుహీతయా ఆత్మసౌస్థం అనకృత్వ నకించిదపి చింతయేత్. ఇక వేరే విషయాన్ని కొంచెం కూడా నువ్వు ధ్యానించకు, వేరే విషయాన్ని దేన్ని కూడా నువ్వు తలంచకు, అటువంటి యొక్క సంకల్పాలను రానియకుండా నీ యొక్క బుద్ధిని, నీ యొక్క మనసును, నీ యొక్క పట్టుదలను ఆత్మయందే స్థిరపరచు. ఆ విధంగా నువ్వు సాధన చేసి ఆ భగవంతుణ్ణి, ఆ ఆత్మను పొందగలుగుతావు అని భగవంతుడు చెప్తున్నాడు. మళ్ళీ ఇంకా ఎన్ని ఉపాయాలు చెప్తున్నాడు భగవంతుడు చూడండి. ఏ ఒక్క ఉపాయాన్ని పట్టుకున్నా మనం తరించిపోతాం. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనసు ఎక్కడెక్కడైతే పోతుంటుందో దాన్ని మరల్చి మళ్ళీ ఆత్మయందు స్థిరపరిచి నీవు సాధన చేస్తూ ఉండాలి. ఎక్కడికి పోతే అక్కడనే పోనీ అని విడిచిపెట్టకూడదు. ఎక్కడికి పోయినా మళ్ళీ నువ్వు తీసుకొచ్చి ఆత్మయందు స్థిరపరిచినట్లయితే నీ సాధన ఫలీభూతమవుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు నీకు ఎటువంటి స్థితి కలుగుతుందంటే ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. అప్పుడు నీ మనసు చల్లబడి ప్రశాంతంగా తయారయ్యి ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం. అటువంటి ప్రశాంత మనసు కలిగినటువంటి వాడు, ఆ యోగి ఉత్తమమైనటువంటి యొక్క సుఖాన్ని పొందగలుగుతాడయ్యా. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం. వాని యొక్క రజోగుణ స్వరూపమైనటువంటి యొక్క కోరికలు, కామనలన్నీ శాంతిపోయిందని, వాన్ని చపలము చేస్తలేవు. వాని కోరికలు, వాని రజోగుణము శాంతించింది. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. వానిలో కల్మషాలు లేకుండా పోయినా, ఏ పాపము లేదు, ఎటువంటి యొక్క కల్మషాలు వానిలో లేవు. అటువంటి వాడు అత్యంత ఆనందకరమైనటువంటి యొక్క సుఖాన్ని అనుభవిస్తాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంసర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఆ విధంగా సాధన చేస్తుండేటువంటి యొక్క యోగి తన యొక్క కల్మషాలన్నింటినీ బయటకు త్రోసివేసి
అత్యంత సుఖమైనటువంటి యొక్క ఆ బ్రహ్మసుఖాన్ని, ఆ ఆత్మసుఖాన్ని పొందగలుగుతాడు. అది అత్యంతమైనటువంటి యొక్క సుఖము. ఆ విధంగా సుఖాన్ని పొందేటువంటి యొక్క ఆ ఆత్మానందాన్ని అనుభవించేటువంటి యొక్క మహాత్ముడు, ఆ యోగి ఏ విధంగా ఉంటాడంటే సర్వభూతాత్మమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్థమాత్మానం అంటే అన్ని భూతాలను భగవంతుని యందు, తనను అన్ని భూతముల యందు చూస్తుంటాడు. అన్ని భూతాలను, అన్ని ప్రాణుల యందు తనను, తనలో అన్ని ప్రాణులను ఎవడైతే చూస్తుంటాడో అటువంటి స్థితి వానికి కలుగుతుంది. ఈ ధ్యాన యోగాన్ని అభ్యసించినటువంటి వానికి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ. ఇటువంటి యోగాన్ని సాధించినటువంటి ఒక మహనీయుడు ఆ విధంగా చూస్తూ ఉంటాడు. సర్వత్ర సమదర్శన, అంతటా సమభావంతో సమాన దృష్టి కలిగి అన్నింట్లో ఆ ఆత్మనే దర్శిస్తూ ఉంటాడు. ఇంకా ఏ విధంగా ఉంటాడు ఆ యోగి అంటే యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఏ భక్తుడైతే, ఏ యోగి అయితే యో మాం పశ్యతి సర్వత్ర అంతటా నన్ను చూస్తూ ఉంటాడో, అంతటా భగవద్దర్శనాన్ని చేస్తూ ఉంటాడో, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి. అన్ని భూతాలలో కూడా అన్నిటి యందు నన్ను, నాలో అన్ని భూతాలను ఎవడైతే దర్శిస్తూ ఉంటాడో, యో మాం పశ్యతి సర్వత్ర చెట్టు చేమ ఇల్లు వాకిలి పశు పక్షి అన్నింటిలో ఆ భగవంతుడు దర్శించేవాడు. ఆ భగవంతునిలో అన్నీ ఉన్నాయని ఎవడైతే చూస్తూ ఉన్నాడో, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. అటువంటి యోగికి, అటువంటి మహాత్మునికి నేను చాటుగా లేనయ్యా, నేను వానికి ప్రత్యక్షంగానే ఉన్నాను, వాడు నాకు ప్రత్యక్షంగా ఉన్నాడు అంటున్నాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూతస్థితం యో మాం అన్ని భూతాలలో ఉన్నటువంటి యొక్క నన్ను ఎవడైతే ఏకీభావంతో నన్ను భజిస్తూ ఉంటాడో అటువంటి వాడు సర్వథా వాడెప్పుడు కూడా సయోగిమై వర్తతే, నాలోనే వాడు జీవిస్తూ ఉంటాడు, నాలోనే వాడు వర్తిస్తుంటాడు అంటున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అంటే తన యొక్క సుఖ దుఃఖములను ఏ విధంగా చూస్తున్నాడో ఇతరుల యొక్క, ఇతర ప్రాణికోట్ల యొక్క సుఖ దుఃఖాలను అదేవిధంగా చూస్తూ వారి సుఖ దుఃఖాలను, వారి యొక్క దుఃఖాలను పోగొట్టడానికి ఎవడైతే ప్రయత్నిస్తుంటాడో, అన్ని జీవుల యొక్క సుఖాన్ని ఎవడైతే కోరుతుంటాడో, తన సుఖాన్ని అందరూ కోరుతూనే ఉన్నారు కదా, అదేవిధంగా ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. ఆ విధంగా అన్ని భూతాలను, అన్ని ప్రాణులను సుఖంగా ఉండేటట్లు ప్రయత్నించేవాడు, అటువంటి యొక్క భావన చేసేవాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమ. అటువంటి యోగి పరమమైనటువంటి వాడు, అటువంటి వాడే గొప్ప యోగి అని నేను నా యొక్క సిద్ధాంతము, నా యొక్క మతము, నా యొక్క అభిప్రాయం అని భగవంతుడు చెప్తున్నాడు. ఎవడైతే పరుల సుఖాన్ని తన సుఖంగా, పరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి అంతటా సమభావంతో
ఆ ఆత్మని దర్శించేవాడు ఉన్నాడో, అందుకే ఇతరుల సుఖాలను చూసి నువ్వు సంతోషపడితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క సుఖాలను చూసి, వాళ్ళ యొక్క ధనధాన్యాన్ని చూసి నువ్వు అసూయపడినట్లయితే నీవు వారి దృష్టిలో వారికి పగవాడు అయిపోతావు. ఎందుకు? వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు కూడా ఆనందంగా ఉన్నట్లయితే వాళ్ళు సంతోషపడతారు. దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి పోయి, ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, లేదా దుఃఖంలో ఉన్నారు, వారి వద్దకు పోయి 2 శాంతి వాక్యాలు, 2 వాళ్ళకు ఓదార్పు వాక్యాలు చెప్తే వాళ్ళ దుఃఖం ఎంతో వీడిపోతుంది. నువ్వేమి ఇవ్వకున్నా సరే, అయినా కూడా వారికి మనసుకు కొంచెం సంతోషపరిచే ఓదార్పు వాక్యాలు 2 మాట్లాడినట్టయితే వాడు ఎంతో ఆనందపడతాడు. ఈయన నా మేలు కోరుతున్నాడే, నా సుఖాన్ని కోరుతున్నాడే అనేటువంటి యొక్క భావంతో వాడు తొందరగా ఆరోగ్యాన్ని పొందుతాడు, లేక తొందరగా వాడు ఆ దుఃఖాల నుంచి విడిపడతాడు. అందుకొరకే శాస్త్రం ఏముంటుందంటే, నాయనా నీ యొక్క జేబులో నుంచి ఇయ్యకు, హస్తాదపి నదాతవ్యం గృహాదపి నదీయతే పరోపకరణార్థాయ వచనే కిం దరిద్రత. ఎంత కటువుగా, ఎంత నిలదీసి మనల్ని ప్రశ్నిస్తుంది శాస్త్రం చూడండి. హస్తాదపి నదీయతే, నువ్వు చేతిలో నుండి నీ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇవ్వకు. గృహాదపి నదీయతే, ఇంట్లో నుంచి కూడా ఏమి ఇయ్యకు. కేవలం పరోపకరణార్థాయ వచనే కిం దరిద్రత, పరోపకారంగా ఇతరులు సుఖంగా ఉండాలని, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరి మాట్లాడేందుకు నీకు మాటకేమి దరిద్రత వచ్చిందిరా మూర్ఖుడా అని ప్రశ్నిస్తుంది. అది కాబట్టి కనీసం మన దగ్గర డబ్బు, బలము, శక్తి ఏది లేకున్నా కూడా ఇతరులకు మనస్సు సంతోషం కలిగించేటువంటి యొక్క 2 మాటలు మాట్లాడటానికి నీ నోటికేమి దరిద్రం ఉన్నదిరా నాయన అని శాస్త్రం ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇతరుల ఉపకారం కొరకు, ఇతరులను సుఖపెట్టే కొరకు, ఇతరుల మనస్సుకు సంతోషపెట్టే కొరకు 2 వాక్యాలు మాట్లాడితే అది వానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ వాక్యాలకు మనకేం దరిద్రం వచ్చింది నోటికని శాస్త్రం ప్రశ్నిస్తుంది. కాబట్టి నువ్వేమి సహాయం ఏమి చేయకున్నా కూడా వాళ్లకు సంతోషం కలిగే 2 మాటలు మాట్లాడితే అది వాళ్ళకు సుఖంగా తోస్తుంది. కాబట్టి నీ నోటికేం దరిద్రం వచ్చిందని శాస్త్రం ప్రశ్నిస్తుంది. కాబట్టి మనము పరోపకారంగా మాట్లాడాలి, ఇతరుల యొక్క కష్టాలను చూసి బాధపడాలి, జాలిపడాలి. అంతటితో వాని యొక్క మనసు శాంతిస్తుంది. అంటే ప్రపంచంలోని దుఃఖాలన్నింటినీ తీర్చాలంటే మన వల్ల కాదు, మనం ఎవరెవరికి సాయం చేయగలుగుతాం. కానీ ఆ భావం ఏదైతే ఉందో అది సర్వత్రా వ్యాపించి సర్వజీవులు సుఖంగా ఉంటే బాగుండనేటువంటి యొక్క, అందుకే సర్వే జనా సుఖినో భవంతు అని పెద్దలు మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందరూ సుఖంగా ఉండాలని భావించేటువంటి యొక్క భావన ఎంత విశాలమైందంటే అది దాన్ని మాటల్లో చెప్పటానికి వీలు లేదు. అందువల్ల నీవు దుఃఖంలో ఉన్నటువంటి వారి దగ్గరికి పోయి, అనారోగ్యంగా ఉన్నటువంటి వారి దగ్గరికి పోయి 2 మాటలు వాళ్లకు సుఖాన్ని కల్పించే, వాళ్ళ మనసుకు శాంతం కలిగించేటువంటి మాటలు మాట్లాడినైతే వాళ్ళు ఎంతో సుఖపడతారు, వాళ్ళ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అందువల్ల మా గీతా ప్రెస్ సంస్థాపకులు జయదయాల్జీ గోవింద్గా గారు చెప్తారు కదా, అంటే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి దగ్గరికి పోయి భగవన్నామాన్ని స్మరించండి, వారితో చెప్పించండి. వాడు అవసాన దశలో ఉంటే తప్పకుండా నువ్వు భగవద్గీతన్న అక్కడ పారాయణం చేయి, అక్కడ భగవన్నామాన్ని ఉచ్చరించు, భగవన్నామాన్ని ఆయనతో చెప్పించు. ఆయన చెప్పలేని స్థితిలో ఉంటే వాని చెవిలో పడేటట్లుగా భగవన్నామాన్ని బిగ్గరగా అరిచి వాని చెవిలో పడేట్టు చేయి. దానివల్ల ఆ జీవి ముక్తులవుతాడు, నీకు నీపై కూడా భగవంతుడికి ఎంతో కరుణ కలుగుతుంది. అందువల్ల ఇటువంటి కార్యాలు తప్పకుండా చేయాలి. మనము ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేసే స్థితిలో నువ్వు లేకున్నా కూడా వారికి మనశ్శాంతి కలిగించే 2 మాటలు మాట్లాడాలి. అందుకొరకు నీ వలనే సర్వజీవులను చూడాలని భగవంతుడు చెప్తున్నాడు. అటువంటి యొక్క యోగాన్ని అర్జునుడు విచారించి ఇది చాలా కష్టంగా ఉన్నదే, ఇది నా వల్ల
జరిగేటట్టు లేదు అనేటువంటి యొక్క భావనతో భగవంతుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. యోయం యోగం త్వయా ప్రోక్త యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాస్థితి స్థిరాం. ఓ భగవంతా, నీవు చెప్పేటటువంటి యొక్క ఈ సుఖమైన ఈ యోగం, యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన తస్యాహం న పశ్యామి, అది నేను చేసేట్టుగా నాకు తోస్తలేదు, నాకు ఆ శక్తి లేనట్టుగా నాకు తోస్తుంది కృష్ణ అంటుండు. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం, నా చంచలమైన మనస్సు ఆ యొక్క స్థిరమైన యోగాన్ని నేను చేయలేకపోతాను అనేటువంటి యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ అర్జునుడు ఇంకా ఏమంటున్నాడంటే, చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. నా మనసు చాలా చంచలంగా ఉంది. చంచలమైనటువంటి యొక్క మనస్సు ఎట్లాంటిదంటే, చంచలం హిమన కృష్ణ ప్రమాధి, అది చాలా ప్రమాదకరమైనటువంటిది, బలమైనది, దృఢమైనది, అది గయ్యాలిది. అటువంటి యొక్క మనస్సును నిగ్రహించడం అంటే గాలిని మూటగట్టినట్లే నాకు అసాధ్యంగా తోస్తుంది కృష్ణ. నేను ఏం చేయాలి? నా మనస్సును నిగ్రహించడం అంటే ఒక గాలిని మూటగట్టినంత కష్టంగా తోస్తుంది, మరి ఎట్లు అని కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నిస్తే అప్పుడు భగవంతుడు అంటుండు, అసంశయం మహాబాహో, తీర్మానించి చెప్పిస్తున్నాడు, నిజమే అర్జున, ఇది అసంశయం, దీంట్లో అనుమానం లేదు, సందేహం లేదు, నువ్వు చెప్పే మాట నిజం అంటాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, ఈ యొక్క మనసు నిగ్రహించడానికి వీలు లేకుండా ఉంది, నిజమేనయ్యా నువ్వు చెప్పే విషయము. అయినా కూడా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే, అయినప్పటికీ దీని అభ్యాసం ద్వారా మరియు వైరాగ్యం ద్వారా దీన్ని నిరోధించవచ్చును. ఇది కష్టసాధ్యమే కానీ అసాధ్యం మాత్రం కాదు అర్జున, నువ్వు చెప్పే మాట నిజమే, కానీ దీన్ని అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా దీన్ని నిగ్రహించవచ్చు అంటుంటాం. అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం అంటే రోజు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. పోతే ఈ ప్రపంచములందు ఈ బాహ్య విషయములందు వైరాగ్యం కలగాలి. ఆ బాహ్య విషయములందు ఈ రెండిట్లో ఏ ఒక్కటి కుంటుపడ్డా కూడా ఈ మనస్సు నిగ్రహింపబడదు. అభ్యాసం చేయాలి రోజు, పోతే ఈ బాహ్య విషయములందు వైరాగ్యం కలగాలి. అప్పుడే నీ యొక్క మనసు నిగ్రహింపబడుతుంది, లేకపోతే నిగ్రహింపబడదు. అభ్యాసము వైరాగ్యముతో ఈ మనస్సును నిగ్రహించవచ్చు అర్జున అని చెప్తున్నాడు. అందుకే అసంయతాత్మనా యోగో దుష్ప్రాపయితి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. ఎవరి మనసైతే నిగ్రహింపబడలేదో, ఎవరి మనసైతే విచ్చలవిడిగా ఈ ప్రపంచంలో చరిస్తుందో అటువంటి వాని వల్ల ఈ యోగం పట్టుబడదు, ఈ యోగం చేయలేడు వాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాపయితి మే మతి, వానికి ప్రాప్తించదు ఈ యోగము. ఇది నా అభిప్రాయం. మరి ఎవడు ఇది ఈ యోగాన్ని చేయగలుగుతా అంటే, వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. ఎవడైతే వాని మనస్సును నిగ్రహించినాడో, వాని చెప్పు చేతల్లో మనస్సు నడుస్తుందో అటువంటి వాడు ఈ యోగాన్ని చేయగలుగుతాడు. ఉపాయముతో వాడు ఆ మనస్సును లాలించి బుజ్జగించి వాని ఆధీనంలో పెట్టుకొని వానికి ఈ యోగం పట్టుబడుతుంది. అంతేగాని మనస్సు అధీనంలో లేని వానికి ఈ యోగం పట్టుబడదు అర్జున అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ సందేహం కలిగింది కదా, అంటే ఆ విధంగా యోగానికి చేస్తున్నాడు, అయినా కూడా వాడు ఆ యోగ సిద్ధిని పొందకుండా మరి ఏ గతిని పొందుతాడో అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రతిష్ఠో మహా అప్రాప్య యోగ సంసిద్ధిం, 'కాం గతిం కృష్ణ గచ్చతి.
ఎవరైతే ఈ యోగానికి సాధన చేస్తూ ఆ సిద్ధి సిద్ధి పొందకుండానే వాని శరీరాన్ని సాధించినట్లయితే, మరణించినట్లయితే మరి వాడికి ఏ గతి కలుగుతుంది, వాడు ఎటువంటి గతిని పొందుతాడు కృష్ణ అని ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడి యొక్క ప్రశ్న మనందరిలో ఉదయించేటువంటి యొక్క ప్రశ్నే, మనందరి కొరకే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అందువల్ల ఆ ప్రశ్న సాధకులందరి కొరకు అర్జునుడు ప్రశ్నించినాడు. ఇంకా అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నా భ్రమివనశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపథి. అయ్యా, కచ్చిన్నో భయ విభ్రష్ట, వాడు దోబిక కుత్త నా ఘర్కా నా ఘాట్కా అన్నట్టుగా ఇటు ప్రపంచాన్ని అనుభవించలేకపోయే, అటు పరమార్థము దక్కకపోయే. మరి వాడు రెంటికి చెడ్డ రేవడుగా తయారుగాడా, అప్రతిష్ఠ పాలుగాడా. అప్రతిష్ఠో మహాబాహో, ఏమంటున్నాడు చెప్పండి. కచ్చిన్నో భయ విభ్రష్ట, రెండింటికి చెడిపోతాడు కదా వాడు. ప్రపంచాన్ని అనుభవించలేదు, వాటి పరమార్థము దక్కలేదు. మరి ఏం కావాలి వాని గతి? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివనశ్యతి అంటే చెదరిన మేఘం మాదిరిగా, మేఘము సరిగా ఉంటే వర్షిస్తుంది, లేకపోతే అది చెదిరిపోయిన తర్వాత అది దేనికి అక్కడికి రాదు. ఆ విధంగా చిన్న భ్రమివనశ్యతి, ఆ విధంగా నశించిపోడు కదా. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి, ఈ యొక్క బ్రహ్మమార్గము నుండి పతితుడై వాడు నష్టమైపోడు కదా, వాడు వినాశాన్ని పొందడు కదా అని నాకు సంశయం ఉంది కృష్ణ. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః తదన్య సంశయస్యాస్య చేత్తాన్నఖ్యుపబద్ధతే. హే కృష్ణ, ఈ యొక్క నా సంశయాన్ని నువ్వు తీర్చవయ్యా. నా సంశయాలు తీర్చుటకు నీకంటే నాకు వేరు గతి లేదు. మీరే నా సంశయాలన్నింటినీ తెగటార్చి నాకు నిజమైన బోధను బోధించండి స్వామి. మరి ఎట్లు వాని గతి ఏమవుతుంది, వాడి ఏం కావాలి వాని గతి అని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కదంటే, పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత, అబ్బా ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు చూడండి. తాత, ఓ వత్స, ఓ బిడ్డ, ఓ నాన్న. మన నాన్న, మన తండ్రి, మన తాత మనల్ని పిలిచినట్టుగా అంత లాలించి భగవంతుడు అర్జునుడు చెప్తున్నాడు. పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. హే పార్థ, ఏ అర్జున, అటువంటి యొక్క యోగానికి దొరకొని సిద్ధి పొందకుండా మరణించిన వానికి ఈ లోకములో కూడా చేటు లేదు, ఇక పరలోకములో కూడా చేటు లేదయ్యా. వాడెప్పుడు మంచి పనులు చేసేవాడెప్పుడు దుర్గతి పాలుగాడు. ఎవడైతే మంచి కార్యాలను మంచి పనులు చేస్తాడో అటువంటి వాడు దుర్గతిం తాత గచ్చతి, వాడు దుర్గతిని పొందడయ్యా అని లాలించి అర్జునుడికి చెప్తున్నాడు. మరి వాడు ఏ గతిని పొందుతాడంటే, ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఉచిత్వా శాశ్వతీ సమాహ, అంటే పుణ్యాత్తులు పొందేటువంటి యొక్క స్వర్గాది లోకాలను పొందుతాడు. అక్కడ చిరకాలము అక్కడ సుఖాన్ని అనుభవించి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే, ఆ స్వర్గలోకంలో పుణ్యాత్తులు పొందేటువంటి యొక్క సుఖాలను అనుభవించి తర్వాత ఎంతో కాలం తర్వాత అక్కడ స్వర్గ సుఖాలను అనుభవించి మరియు శుచిర్భూతులైనటువంటి యొక్క సదాచార సంపన్నులైనటువంటి యొక్క ధనవంతుల ఇళ్లలో వాడు జన్మిస్తాడయ్యా అంటున్నాడు. అంటే వానికి ఏం చేయట్లేదు కదా, సామాన్య ప్రజల కంటే వాడు ఏం తక్కువ కాదు. సామాన్య ప్రజలకు ఆ స్వర్గలోకమే దొరకదు, ఈ లోకమే సున్నా. అటువంటి ఆ సాధకుడు ఈ లోకంలో కూడా ఎక్కడ వానికి చేటు లేదు, స్వర్గలోకంలో కూడా చేటు లేదు. వాడు పుణ్యాత్తులు పొందేటువంటి యొక్క స్వర్గలోకాన్ని పొంది అక్కడ సుఖాలను అనుభవించి ఆ తరువాత సదాచార సంపన్నులైనటువంటి యొక్క శ్రీమంతుల ఇళ్ళలో జన్మిస్తాడయ్యా. అటు కాకుంటే ఈ ఎక్కువగా వైరాగ్యము కలిగిన వాడైనట్లయితే అథవా యోగినామేవ కులే భవతి దీవతాం ఏతద్ధి దుర్లభతరం
లోకే జన్మ యదీదృశం. ఒకవేళ ఆ సాధకుల్లో వైరాగ్యం ఎక్కువగా ఉండి వాడు మరణించినట్లయితే అటువంటి వాడు యోగుల వంశంలో పుడతాడు. అటువంటి యొక్క యోగుల వంశంలో పుట్టేటువంటి యొక్క జన్మ ఏదైతే ఉందో సామాన్యంగా అది అతి దుర్లభమైనటువంటిది. అటువంటి వారి యోగుల ఇళ్ళల్లో జ్ఞానుల ఇళ్ళల్లో పుట్టాలంటే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు, అందరికీ దొరికేది కాదు. అది సుదుర్లభమైనటువంటిది, అది దొరకదు. అందువల్ల అటువంటి జన్మను వాడు పొందగలుగుతాడు. పొందిన తర్వాత ఏం చేస్తాడంటే తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. ఆ విధంగా యోగుల ఇండ్లలో జన్మించిన తర్వాత వాడు పూర్వదేహ స్మృతి వలన, అంటే పూర్వము చేసినటువంటి యొక్క సాధన వానికి సంపత్తుగా ఉంది కాబట్టి, వాడు మూటగట్టుకొని వచ్చినాడు కాబట్టి, అటువంటి యొక్క పూర్వ దేహములో సంపాదించినటువంటి యొక్క సాధన బలము ద్వారా వాడు ఎక్కడి నుంచి అయితే పడిపోయినాడో అక్కడి నుంచే మళ్ళీ ప్రారంభించి, అంటే ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ఒకరికి చెప్తే ఒకసారి 2 సార్లు చెప్పగానే వస్తున్నాయి, 50 సార్లు చెప్తే కూడా ఇంకొకరు రావడం లేదు. అంటే ఈ ఒకసారి 2 సార్లు చెప్తే వచ్చేటువంటి వాడు పూర్వజన్మలో సాధన చేసి వచ్చి యోగభ్రష్టుడై పుట్టినవాడని మనం గ్రహించుకోవాలి. మనకు భగవంతుడు చెప్పే విషయాలన్నిటినీ మనకు నిదర్శనలు కల్పిస్తూ ఉంటాయి. ఒక 5 సంవత్సరాల పిల్లవాడే భగవద్గీత మొత్తం చదువుతున్నాడు అనేది మనం వార్తల్లో వింటుంటాము, టీవీలో చూస్తుంటాము. అంటే వాడు ఇదివరకు సాధన చేసి సిద్ధి పొందకుండా యోగభ్రష్టు అయినటువంటి యొక్క మహాత్ముడు అన్నట్టు. అటువంటి వాడికే అటువంటి యొక్క స్థితి కలుగుతుంది. కానీ నీకు నాకు మొత్తం కావాలంటే రాలేదు. ఎందుకు? యోగభ్రష్టు అయినటువంటి వాడికి ఇదివరకు పూర్వజన్మలో వాడు చేసినాడు కాబట్టి అటువంటి యొక్క సుగమమైనటువంటి యొక్క మార్గం వానికి లభిస్తుంది. అక్కడి నుంచే వాడు ప్రారంభించి వాడు సిద్ధిని పొందుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఈ మంచి పనులు చేసేటువంటి వానికి, ఈ అధ్యాత్మ మార్గంలో ఉన్నటువంటి వానికి, భక్తి చేసేటువంటి వానికి, అంటే నిష్కల్మషంగా శుద్ధ మనసుతో, ఇట్లా కాదు కదంటే లోపలంతా ప్రపంచమే ఉంది, బయటకి డాంబికంగా పోలీసు వాడు ఏ విధంగా అయితే డ్యూటీకి పోయేటప్పుడు డ్రెస్ వేసుకొని పోయి ఆ పోలీసు డ్యూటీని పూర్తి చేసి ఇంటికి రాగానే తీసి సిల్క్ కొయ్యకు తలిగేసినట్టు మాత్రగా ఉండకూడదు భక్తి. భక్తి అంటే మన రక్త నాళాల్లో, మన మనసులో అంతర్వహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్టుగా మన లోపల బయట అంత భక్తి నిండిపోయినట్లయితే అటువంటి యొక్క భక్తుని జన్మ అతి దుర్లభమైంది, అతి పవిత్రమైంది. అటువంటి వానికి దుర్గతి అనేది లేదు. వాడు తప్పకుండా తొందరగా భగవంతుణ్ణి, ఆ యోగ సిద్ధిని పొందగలుగుతాడని భగవంతుడు వాగ్దానం చేసి చెప్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఆ విధంగా ఎందుకు చేస్తాడంటే పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా. పూర్వాభ్యాసం వారికి ఉంది కాబట్టి, క్రిందటి జన్మములో వాడు చేసినాడు కాబట్టి, ఆ అభ్యాసం కారణంగా వానికి ఇష్టం లేకున్నా తప్పకుండా ఆ మార్గంలోకి ఆ పూర్వము చేసినటువంటి యొక్క అభ్యాసము రప్పిస్తుంది అన్నట్టు. చేయవలసే వస్తుంది. ఎందుకు? ఆ దాన్ని వాడి ఇంతకుముందు చేసిండు కాబట్టి ఆ మార్గంలోనే వాడు నడుస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ యోగాన్ని తెలుసుకోవాలి, యోగాన్ని సాధన చేయాలి అనేటువంటి యొక్క జిజ్ఞాసు కూడా ఈ శబ్ద బ్రహ్మాన్ని అతిక్రమించిపోతున్నాడు. అంటే ఈ కోరికలు లేకుండా నిష్కామంగా ఈ మార్గం ఉంది కాబట్టి ఆ కోరికలతో కూడుకున్నటువంటి యొక్క వేద మార్గాన్ని కూడా అతిక్రమించిపోతాడట ఈ జిజ్ఞాసు. అంటే యోగాన్ని తెలుసుకొని యోగాన్ని సాధించాలనేటువంటి యొక్క కోరిక కలిగినటువంటి వాడు కూడా శబ్ద బ్రహ్మాన్ని అతిక్రమిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి అటువంటి యొక్క జిజ్ఞాసులో మనం కావాలి. అటువంటి యొక్క
జిజ్ఞాసతో మనం సాధన చేయాలని భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాడు, అప్పుడు కూడా ప్రయత్నం మానుకోలే. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. ఆ విధంగా ప్రయత్నిస్తూ వారి కల్మషాలన్నీ వాడు కడుక్కున్నాడు. వాళ్ళలో కల్మషాలు లేకుండా పోయినాయి, శుద్ధం అయిపోయినాడు వాడు. అనేక జన్మలుగా చేస్తూ వస్తున్నాడు కాబట్టి అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అటువంటి వాడు ఈ పరమమైనటువంటి యొక్క పరబ్రహ్మాన్ని పొందగలుగుతున్నాడు. అనేక జన్మలుగా చేస్తూ వచ్చినాడు, వాని కల్మషాలన్నీ కడుక్కున్నాడు, వాడు పాపాలన్నీ నశించిపోయినాయి కాబట్టి వాడు ఆ పరమమైనటువంటి యొక్క ఆ పరబ్రహ్మాన్ని సుఖంగా పొందగలుగుతున్నాడని భగవంతుడు చెప్తున్నాడు. ఆ తర్వాత అందరికంటే కూడా ఈ యోగి గొప్పవాడు అంటున్నాడు. అంటే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఇటువంటి యొక్క యోగి, ఇప్పుడు నేను చెప్పినటువంటి యొక్క యోగి ఈ తపస్సులు చేసేటువంటి వారి కంటే కూడా గొప్పవాడయ్యా, కర్మములు చేసేటువంటి వారికంటే కూడా గొప్పవాడు, కేవలం శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వారికంటే కూడా గొప్పవాడు. అందువల్ల హే అర్జున, నువ్వు యోగివికా అని అర్జునుడికి కూడా బోధిస్తున్నాడు, అర్జునుని ఆజ్ఞాపిస్తున్నాడు. అందువల్ల నీవు యోగిగా నాయన. ఇటువంటి యోగి ఈ శాస్త్రజ్ఞానుల కంటే, కర్మఠుల కంటే, పోతే తపస్సులు చేసే వారి కంటే కూడా గొప్పవాడు కాబట్టి నీవు కూడా యోగివి కానాయన అని అర్జునుడికి చెప్తూ, ఆ తర్వాత ఎటువంటి వాడు, ఎటువంటి యోగి? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సయోగి పరమో మతః. అంటే ఈ యోగులందరిలో కూడా ఎవడైతే నాయందే తన యొక్క ఆత్మను, తన యొక్క మనస్సును పెట్టి, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, నన్నే తన మనసులో పెట్టుకొని నాయందే తన మనస్సును పెట్టి, అట్టయినా సరే ఇట్టయినా సరే ఎటు చేసినా అది శ్రేష్టమే. శ్రద్ధావాన్ భజతే యో మాం, ఎవడైతే శ్రద్ధతో, శ్రద్ధ అనేది అనేక చోట్ల వస్తుంది భగవంతుడు ఈ భగవద్గీతలో. శ్రద్ధ లేకపోతే ఏ ప్రాపంచిక కార్యం కూడా పట్టుబడదు, ఏ ప్రాపంచిక కార్యం కూడా జరగదు. అదేవిధంగా ఈ అధ్యాత్మ మార్గంలో కూడా శ్రద్ధ గలవాడే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఇదివరకే 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్పి ఉన్నాడు. తన ఇంద్రియాలను, తన మనస్సును నిగ్రహించి ఎవడైతే శ్రద్ధ కలిగిన వాడో, తత్పరుడో, అంటే ఎప్పుడు ఆ భగవంతుని పొందాలి, ఆ ఆధ్యాత్మ జ్ఞానాన్ని పొందాలనేటువంటి తత్పరత, తిన్నా, లేచినా, పడుకున్నా, నీరు తాగినా, నిద్రించినా కూడా ఆ యొక్క దాంట్లోనే రమిస్తూ ఉంటాడో, ఎప్పుడు నేను భగవంతుని పొందాలి అన్నటువంటి యొక్క తత్పరత్వం ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వానికి జ్ఞానము లభిస్తుంది. ఆ శ్రద్ధావాన్ భజతే యోమాం, అటువంటి యొక్క శ్రద్ధతో నన్ను భజించేటువంటి ఆ యోగియే యోగులందరిలో శ్రేష్ఠుడు, వాడే ఉత్తమమైనటువంటి యోగి అని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి యొక్క యోగి పానీయంబులు ద్రావుతున్ గుడుతుతున్ లక్షించురు హాస నిద్రా విహారముల్ సల్పుతున్ సంతత శ్రీనారాయణ పదాంబోజ రసమున
మరజల్ సురారిసుతుండే తద్విశ్వమున్ భూవరా అని నారదుడు ధర్మరాజుల వారికి చెప్తున్నాడు. ప్రహ్లాద చరిత్ర చెప్తూ మంచినీళ్ళు తాగుతూ, భోజనం చేస్తూ, పడుకుంటూ, ఇతరులతో మాట్లాడుతూ ఎప్పటికీ సంతత శ్రీనారాయణ పదం, ఆ యొక్క భగవంతుని యొక్క నామామృత పాదములను భజించేటువంటి యొక్క నామామృత రసములో మునుగుతూ ఈ యొక్క ప్రపంచాన్ని మర్చిపోయినాడయ్యా ప్రహ్లాదుడు అని ధర్మరాజు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు వీక్షించి మది జొక్కి మలువెలుపల మరచువాడు. సుఖయోగి వర్ణనలో కూడా అటువంటి విషయాన్నే మనకు చెప్పినారు. కాబట్టి ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు వీక్షించి మది జొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ భగవంతున్నే చూస్తూ, భగవంతున్నే భజిస్తూ, భగవంతున్నే స్మరిస్తూ తన యొక్క మనస్సును చొక్కి, అంటే చొక్కు నిద్ర వస్తుందని అంటాం చూడవాడు. ఆ విధంగా అటువంటి యొక్క భక్తుని యొక్క, అటువంటి యొక్క యోగి యొక్క, అటువంటి యొక్క పరమ భక్తుని యొక్క మనస్సు చొక్కినప్పుడు ఏమవుతుంది? నిద్రపోయినాక ఏమవుతుంది? మనం ఈ సర్వ ప్రపంచాన్ని మరిచిపోతాం. ఆ విధంగా ప్రతి నిమేషంబు పరబ్రహ్మంబు వీక్షించి మది జొక్కి వెలుపల మరచువాడు. బయట ఏం జరుగుతుందో అన్నీ మర్చిపోతాడు ఆయన. అటువంటి యొక్క భక్తుడు, అటువంటి ఒక యోగి సర్వశ్రేష్ఠుడు అని భగవంతుడు చెప్తూ ఈ 6వ అధ్యాయాన్ని ఈ శ్లోకంతో ముగించబోతున్నాడు. రేపు మనము 7వ అధ్యాయము విజ్ఞాన యోగం గురించి చర్చించుకుందాము. అంతవరకు సెలవు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.